ఒక్క సీఎం కాదు చాలా మంది సీఎంలే కూర్చున్నారు కదా ఆ టెంట్ కింద. అగో హస్తం పార్టీ హైకమాండ్ లీడర్ సోనియా గాంధీ మేడం కూడా కూర్చుంది కదా నిరసనలా. ఇంతకు ఎవరు వీళ్ళంతా ఈ మాస్క్ లేంది ఈ నిరసన లేంది అని అంటే, నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీల కాంట్రాక్ట్ కొలువులు ఎత్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లట వీళ్ళంతా. కొలువులు పర్మనెంట్ చేయాలని 15 రోజులు సంది నిరసన ఎత్తున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరట. అధ్యక్ష, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గురించి చాలా మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు, ప్రజల మీటింగ్లలో మాట్లాడారు. వీరికి అన్ని అర్హతలు ఉన్నాయి, గవర్నమెంట్ వీళ్ళతో వెట్టి చాకిరీ చేస్తుందని మాట్లాడారు. ప్రజాప్రభుత్వం అని గంభీరాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు మా యొక్క జెన్యూన్ డిమాండ్ కు స్పందించి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి నిరసన తెలుపుడు బాగానే ఉంది కానీ సీఎం సార్ మాస్క్ సోనియా మేడం మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అని అంటే, మరో మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులైజ్ చేస్తామని, అదే విషయాన్ని గుర్తు చేయడానికి రేవంత్ రెడ్డి గారి మాస్క్ ధరించి ఈ విధంగా నిరసన తెలుపుతున్నాము.